రబీ కాలంలో నల్లరేగడి నేలల్లో సాగు చేయబడే ప్రధాన పంట శనగ. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, నంద్యాల, కడప, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో శనగ సాగు విస్తీర్ణం ఎక్కువ. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల రాయలసీమ జిల్లాల్లోనూ, అలానే నవంబర్ మాసంలో కురిసిన అధిక వర్షాల కారణంగా కోస్తా జిల్లాల్లోనూ సాగు ఆలస్యమైంది. డిసెంబర్ మాసం మొదటి పక్షంలో పంట విత్తుకున్నారు. ప్రస్తుతం పైరు పూత నుంచి కాయ ఊరే దశ వరకు ఉంది. ఈ దశలో చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉంటూ సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వీర జయలక్ష్మి. మన రాష్ట్రంలో రబీ సీజన్లో శనగ ముఖ్యమైన పంట. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల కర్నూలు, అనంతపురము, నంద్యాల, కడప జిల్లాల్లో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. అక్కడక్కడ కాలువల్లో నీళ్లున్న వాళ్ళు, నీటి సదుపాయం ఉన్న వాళ్ళు ఆలస్యంగా కూడా శనగను విత్తుకున్నారు మొదటి పంట తర్వాత. సో ఇలా ఆలస్యంగా విత్తుకున్న రైతాంగం పంట ప్రస్తుతము పూత దశ నుంచి కాయ ఊరే దశలో ఉంది. ప్రస్తుతము తెగుళ్ళు తర్వాత చీడపీడలు ఆశించడానికి అవకాశం ఉంది కాబట్టి రైతాంగము దానికి తగిన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఎప్పుడైతే పంట బాగా పెరిగి ఆకులంతా కప్పుకొని ఆలస్యంగా విత్తుకున్న సమయంలో ఏమవుతుందంటే ఆకులను ఆశించే తెగుళ్ళు ఆశిస్తున్నాయి. ఆకుమాడు తెగులు, తర్వాత కుంకుమ తెగులు, తర్వాత బోట్రైటిస్ బూజు తెగులు అనేవి మనము గమనిస్తూ ఉన్నాము. ఆకుమాడు తెగులు ఆశించినట్లయితే రైతాంగము హెక్సాకోనజోల్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపికోనజోల్ 200 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ తెగులు ఆశించిన సమయాల్లో ట్రిప్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబికోనజోల్ కాంబినేషన్ మందులు కూడా లభిస్తున్నాయి. ఆ మందు అయితే 160 గ్రాములు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా మనకు ఆలస్యంగా సాగు చేసుకున్నప్పుడు కుంకుమ తెగులు ఆశిస్తుంది. ఆకుల మీద మనకు కుంకుమలాగా కనిపిస్తూ ఉంటుంది. హెక్సాకోనజోల్ కానీ, ప్రొపికోనజోల్ కానీ లేదా ట్రిప్లాక్సిస్ట్రోబిన్ మరియు టెబికోనజోల్ కాంబినేషన్ మందు పిచికారీ చేసుకుంటే ఈ తెగులు బారి నుంచి కూడా మనము పంటను కాపాడుకోవచ్చు. రైతాంగము ఒకవేళ ఈ తెగులును సరైన సమయంలో గమనించకుండా నివారణ చర్యలు చేపట్టకుంటే గింజ ఊరడం దెబ్బతింటుంది, దిగుబడి బాగా తగ్గిపోతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండి ఈ మందులు పిచికారీ చేసుకోవాలి. బూజు తెగులు ముఖ్యంగా మనం పూత మీద కాయ మీద గమనిస్తాము. ఈ బూజు తెగులు వచ్చినప్పుడు కార్బెండజిమ్ అనే మందు 200 గ్రాములు ఒక ఎకరాకు కానీ లేదా మ్యాంకోజెబ్ అనే మందు 500 గ్రాములు ఒక ఎకరాకు పిచికారీ చేసుకున్నట్లయితే బూజు తెగులను నివారించుకోవచ్చు. ముఖ్యంగా రైతాంగము ప్రకాశము, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా తెగుళ్లను నివారించుకోవాలి అని పదే పదే కోరుతున్నాము. పురుగులు కూడా ఆశిస్తూ ఉంటాయి శనగను. ప్రస్తుతము శనగపచ్చ పురుగు కాయలను, పూతను నాశనం చేస్తుంది. ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు కానీ, ఇండాక్సా కార్బ్ 200 మిల్లీలీటర్లు కానీ, రెనాక్సిపైర్ 60 మిల్లీలీటర్లు కానీ, స్పైనోసాడ్ 70 మిల్లీలీటర్లు కానీ ఈ మందుల్లో ఏదో ఒకటి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా రైతాంగము బయో అనే మందులు పిచికారీ చేస్తున్నారు. వాటినైతే వ్యవసాయ పరిశోధన స్థానాలు సిఫారసు చేయడం లేదు. కాబట్టి పురుగుల నివారణకు తగిన విధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనకు ప్రస్తుత పరిస్థితుల్లో శనగలో అధిక దిగుబడిని సాధించుకోవచ్చు. అదే కాకుండా ఎక్కడైనా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు 19-19-19 లీటర్ నీటికి 5 గ్రాములు లేదా 13-0-45 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కానీ పిచికారీ చేసుకున్నట్లయితే గింజ ఊరడం కూడా దెబ్బతినకుండా ఉంటుంది. 19-19-19 లేదా 13-0-45లను మనము పురుగు మందులతో కానీ లేదా ఫంగిసైడ్స్తో కానీ కలిపి పిచికారీ చేసుకుని వారి పంటలో దిగుబడి దెబ్బతినకుండా చూసుకోవాలని కోరుతున్నాము.